గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. నిన్న మనం క్లాస్లో నాన్ కన్జ్యూమర్ ఎనర్జీ సాంప్రదాయం కానీ శక్తి జనకాల గురించి నేర్చుకోవడం జరిగింది. ఈరోజు న్యూక్లియర్ ఎనర్జీ ఈస్ ప్రామిసింగ్ అండ్ ఫ్యూచర్ ఎనర్జీ ఎక్స్ప్లెయిన్. అంటే న్యూక్లియర్ ఎనర్జీ ఈస్ ప్రామిసింగ్ అండ్ ఫ్యూచర్ ఎనర్జీ ఎక్స్ప్లెయిన్. న్యూక్లియర్ శక్తి భవిష్యత్తులో నమ్మదగిన సురక్షిత శక్తి ఎలా అవుతుందో వివరించండి. దీని గురించి మనం డిస్కస్ చేద్దాం ఈరోజు. న్యూక్లియర్ ఎనర్జీ ఆర్ న్యూక్లియర్ పవర్. Nuclear energy is produced by nuclear fusion in which atoms are split, which in turn releases energy which produce electricity. దీనిలో ఏమవుతుంది? న్యూక్లియర్ విచ్ఛిత్తులో పరమాణువులు విడిపోయి శక్తిని విడుదల చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తూ ఉంటాయి. ఏం చేస్తే న్యూక్లియర్ విచ్ఛిత్తి మీరు 8th 9th ఆ టైంలోనే చదువుకుని ఉంటారు. న్యూక్లియర్ విచ్ఛిత్తి తర్వాత కేంద్రక విచ్ఛిత్తి, వీటన్నిటి గురించి. ఈ న్యూక్లియర్ విచ్ఛిత్తులో పరమాణువులు విడిపోయి శక్తిని విడుదల చేసి విద్యుత్తును ఉత్పత్తి చేస్తాయి. అది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, డెఫిషియన్సీ ఆఫ్ క్వాలిటీ కోల్ అండ్ న్యాచురల్ గ్యాస్ అండ్ ఆయిల్ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ద అర్జెన్సీ ఆఫ్ డెవలపింగ్ న్యూక్లియర్ పవర్ ఇన్ ఇండియా. బొగ్గు క్వాలిటీ, సహజ వాయువు మరియు ఆయిల్ కొరత కారణంగా న్యూక్లియర్ పవర్ పాయింట్లను ఇండియాలో వేగంగా అభివృద్ధి చేయాలి. బొగ్గు క్వాలిటీ మామూలుగా మనకు దొరికే బొగ్గులో 30% మొత్తం అది పొడి అన్నీ ఉంటున్నాయి. అలా కాకుండా బొగ్గు క్వాలిటీని మనం ఎంచుకుంటే అది న్యూక్లియర్ పవర్ పాయింట్లో ఇండియాలో వేగంగా అభివృద్ధి చేయొచ్చు. నెక్స్ట్, ఎట్ ప్రజెంట్ న్యూక్లియర్ పవర్ అకౌంట్స్ 24% ఆఫ్ ది టోటల్ ఎలక్ట్రిసిటీ జనరేటెడ్ ఇన్ ద కంట్రీ. ఇండియాలో 1969లో పోల్చినప్పుడు ఏమవుతుంది? 24% మనము ఉత్పత్తి చేయటం జరుగుతుంది. ఏది? న్యూక్లియర్ పవర్ పాయింట్ ద్వారా. నెక్స్ట్, ద న్యూక్లియర్ పవర్ జనరేటర్ అండ్ బిగేన్ ఇన్ ఇండియా ఇన్ 1969 విత్ ద కమిషనింగ్ ఆఫ్ ది ఫస్ట్ అటామిక్ పవర్ స్టేషన్ ఎట్ తారాపూర్ విత్ ఫారిన్ టెక్నాలజీ. ఇండియాలో 1969 తారాపూర్ వద్ద మొట్టమొదటి పరమాణు కేంద్రాన్ని విదేశీ టెక్నాలజీతో నిర్మించి న్యూక్లియర్ పవర్ను ఉత్పత్తి చేశారు. ఎప్పుడు? 1969లోని. నెక్స్ట్, ఇండియా అచీవ్డ్ ఏ ల్యాండ్ మార్క్ ఇన్ న్యూక్లియర్ పవర్ ప్రోగ్రామ్ బై బిల్డింగ్ అండ్ కమిషనింగ్ ఇండిజినస్లీ ద Kalpakam Atomic Power Plant in Madras in 1983. Since then, India has acquired all the capabilities needed to generate nuclear power. 1983లో మద్రాసులోని కల్పకం పరమాణు పవర్ ప్లాంట్ నిర్మించి ఇండియన్ న్యూక్లియర్ పవర్ కార్యక్రమంలో మైలురాయి వేసింది. ఈ న్యూక్లియర్ పవర్ ఉత్పత్తికి కావలసిన అర్హతలు ఇండియా సాధించింది. ఇట్లా ఈ న్యూక్లియర్ ఎనర్జీ అనేది మన దేశంలో ఎప్పుడు 1969 తారాపూర్లోను, 83లో మెడ్రాస్ కల్పకంలోను పవర్ ప్లాంట్లు అనేది డెవలప్ చేయడం జరిగింది. నెక్స్ట్, ఎనర్జీ రీసోర్సెస్ 3 స్టేజ్ ప్రోగ్రామ్ ఇది. దానిలో మొదటి స్టేజ్లో డాక్టర్ హోమీ జే బాబా ఇన్ 1954 ఫార్ములేటెడ్ 3 స్టేజ్ ప్రోగ్రామ్ ఫర్ అటైనింగ్ సెల్ఫ్ reliance of nuclear power using uranium and vast thorium resources of India. మొదటి స్టేజ్లో 3 స్టేజ్ల కార్యక్రమంలో 1954లో డాక్టర్ హోమ్జే బాబా యురేనియం మరియు విస్తారమైన థోరియంను ఉపయోగించి ఇండియాలో న్యూక్లియర్ పవర్ స్వీయ రిలయన్స్ సాధించుటకు 3 స్టేజ్ల కార్యక్రమం రూపొందించారు. ఫస్ట్ స్టేజ్లో యూజ్ ఆఫ్ న్యాచురల్ యురేనియం
U38 యురేనియంని యూతో సూచిస్తాము. కాబట్టి యూజ్ ఆఫ్ న్యాచురల్ యురేనియం U38 యాజ్ ఫ్యూయల్ ఇన్ pressurized heavy water reactors. Pressurized heavy water reactors PHWR to produce power and plutonium. మొదటి స్టేజ్లో ప్రెస్పరైజ్డ్ హెవీ వాటర్ రియాక్టర్ PHWR లో సహజ యురేనియంను ఉపయోగించి పవర్ మరియు ప్లూటోనియం ఉత్పత్తి చేయటం జరిగింది. నెక్స్ట్ సెకండ్ స్టేజ్లో use of plutonium produced in test breeder reactor FBR to produce additional uranium 233 from thorium and power. ఈ రెండో స్టేజ్లో ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ FBR లో ప్లూటోనియం ఉపయోగించి థోరియం నుండి U33 మరియు పవర్ ఉత్పత్తి చేయటం జరిగింది. అది సెకండ్ స్టేజ్. నెక్స్ట్ థర్డ్ స్టేజ్లో యూజ్ ఆఫ్ థోరియం U33 ఇన్ అడ్వాన్స్డ్ ఫ్యూయల్ సైకిల్ అండ్ రియాక్టర్ సిస్టమ్ అండర్ డెవలప్మెంట్. అది ఇంకా డెవలప్మెంట్లోనే ఉంది. అది థోరియంను ఉపయోగించి ఆధునిక ఇంధన చక్రంలో U33గా మార్చడం మరియు రియాక్టర్ వ్యవస్థ నిర్మించడం జరిగింది. ది ఫస్ట్ స్టేజ్ హ్యాస్ రీచ్డ్ ది కమర్షియల్ స్టేజ్. The generation of power from nuclear energy began in India in 1969 with the commissioning of first atomic power station at Tarapur, that is TAPS. Tarapur's TAPS. The total installed capacity of nuclear power station in operation at 5 sites in 5 states. See under nuclear power reactors in a box. మొదటి స్టేజి వ్యాపార స్టేజ్ చేరింది. ఇండియాలో న్యూక్లియర్ పవర్ ఉత్పత్తి 1969లో తారాపూర్లో వద్ద మొదటి పరమాణు పవర్ స్టేషన్ TAPS నుండి మొదలైంది. 5 సంస్థాగత న్యూక్లియర్ ప్లాంట్ల నుండి సాధించే పవర్ ఉత్పత్తి 1940 మెగా వాట్స్ అనేది దీనిలో కనుగొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఈ టేబుల్లో వివిధ ఇప్పుడు మన స్టేట్స్లో ఉన్న 5 స్టేట్స్లో ఉన్న ఎంత న్యూక్లియర్ పవర్ అనేది మనకున్నదో చూస్తున్నాం. చూడండి ఇక్కడ లొకేషన్ తారాపూర్ TAP 1 and 2 అంటే స్టేజ్ 1 స్టేజ్లో BWR అంటే ఏం చెప్పాం? BWR అంటే అది ఫాస్ట్ బ్రీడర్ రియాక్టర్ అంటే FBR, ఇది BWR. ఈ కెపాసిటీ 2 × 160 320. ఇయర్ ఆఫ్ కమిషనింగ్ 1969. తర్వాత రావత్ భట్, అది RAPS 1 and 2 స్టేజ్. కల్పకం, నరోనా, కాక్రపర్ ఇవి ఈ న్యూక్లియర్ రియాక్టర్స్ మనకి ఉన్న ప్లేసెస్. వీటి నుంచి సుమారుగా 1940 మెగావాట్స్ అంత న్యూక్లియర్ పవర్ని మనం జనరేట్ చేసుకుంటున్నాం. ఇప్పుడు 90 to 95 వరకు, 90 to 95 వరకు. ఇంకా నెక్స్ట్ వచ్చేసి
The commissioning in 1985 of their task breeder test reactor FBTR of 40 megawatts thermal and 13 megawatts electrical power at IGCRA Kalpakam marked the commencement of the second stage of India's nuclear power program. ఇండియా న్యూక్లియర్ పవర్ కార్యక్రమంలో రెండో స్టేజ్ కల్పకంలో ఐజిసిఏఆర్ వద్ద 1985లో ప్రారంభమైన ఫాస్ట్ బ్రీడర్ టెస్ట్ రియాక్టర్ ఎఫ్బిటిఆర్ 40 మెగావాట్స్ ఉష్ణం మరియు 30 మెగావాట్స్ విద్యుత్ పవర్ ఉత్పాదన సాధించింది. నెక్స్ట్, ఫర్ ది థర్డ్ స్టేజ్ సమ్ ప్రోగ్రెస్ హ్యాస్ బీన్ మేడ్ లైక్ uranium 233 bearing fuel has been fabricated and tested in a small reactor system. An advanced heavy water reactor system that can make use of appropriate thorium U-33 fuel cycle is being developed. India's long-term strategy is to depend on the thorium reactors because మూడో స్టేజ్లో చిన్న తరహా రియాక్టర్లో యురేనియం 233ని పరీక్షించడంలో ఆధునిక హెవీ వాటర్ రియాక్టర్ వ్యవస్థలో థోరియం U-33ని ఇంధన చక్రం అభివృద్ధిలో కొంత అభివృద్ధి సాధించింది. ఇండియా దీర్ఘకాలిక వ్యూహం థోరియం రియాక్టర్పై ఆధారపడి ఉంది. కారణం thorium converted into U-33 would help to keep the cycle going without size cable inputs of external material. అంటే ఏంటి? ప్రక్రియ కొనసాగింపులో థోరియంను U-33గా ఎటువంటి బాహ్య విచ్ఛిత్తి పదార్థం లేకుండా మార్చవచ్చు. నెక్స్ట్, ద ఎనర్జీ పొటెన్షియల్ ఆఫ్ థోరియం అండ్ థర్మల్ రియాక్టర్స్ ఈస్ వే అబౌవ్ దట్ ఆఫ్ న్యాచురల్ యురేనియం. సహజ యురేనియం కన్నా ఉష్ణ రియాక్టర్లో వచ్చిన థోరియం పొటెన్షియల్ శక్తి ఎక్కువ. Next, India has nearly 5 times as much high-grade thorium as uranium, and potential of thorium exceeds that of fast reactors. ఇండియా యురేనియం కన్నా 5 రెట్లు గ్రేడ్ గల థోరియం లభించుట, ఫాస్ట్ రియాక్టర్స్ కన్నా థోరియం పొటెన్షియల్ మించిపోవటం వీటన్నిటికి గల కారణాలు. తర్వాత నెక్స్ట్, న్యూక్లియర్ ఎనర్జీ మినరల్స్, న్యూక్లియర్ ఎనర్జీ ఖనిజాలు. India is rich in certain atoms or nuclear minerals. Uranium is obtained from Jaduguda mines situated in Singhbum district of Bihar and also from part of Rajasthan.
ఇండియాలో కొన్ని పరమాణు లేక న్యూక్లియర్ ఖనిజ సంపద గల దేశం బీహారు, సింగ్భం జిల్లాలో ఉన్న జూదగడ గనుల నుండి మరియు రాజస్థాన్‌లోని కొన్ని ప్రాంతాల నుండి యురేనియం లభిస్తుంది. నెక్స్ట్ అబండెంట్ మోనజైట్ శాండ్స్ ఆన్ ది coast of Kerala is cheap source of thorium and uranium. కేరళ తీర ప్రాంత మోనోసైట్ ఇసుక నుండి ప్రధాన జనకం థోరియం మరియు యురేనియం సమృద్ధిగా లభిస్తుంది. నెక్స్ట్ మలబార్ మరియు కోరమండల్ తీరంలో బీచ్ ఇసుకలో ఇల్మినైట్ మరియు జిర్కోనియం, మధ్యప్రదేశ్ మరియు తమిళనాడులో గ్రాఫైట్ కనుగొనటం జరిగింది. నెక్స్ట్ ఇండియా ప్రస్తుతం 21 న్యూక్లియర్ రియాక్టర్లను వేర్వేరు 6 ప్రదేశాల ద్వారా 5.8 గెగావాట్ల మొత్తం కెపాసిటీ ఎనర్జీని సాధించింది. న్యూక్లియర్ పవర్ ఉత్పత్తిలో 2012కి 10,280 మెగావాట్లు మరియు 2020కు 20,000 మెగావాట్ల చేరాలని ప్రణాళిక రచించింది. అది ఈ విధంగా మనం ఫ్యూచర్‌లో న్యూక్లియర్ ఎనర్జీ అనేది నమ్మదగిన సురక్షిత శక్తి ఎలా అవుతుందో ఈరోజు డిస్కస్ చేయటం జరిగింది. కాబట్టి మనము భవిష్యత్తులో న్యూక్లియర్ ఎనర్జీని ఉపయోగించి ఏ విధంగా మన యొక్క అవసరాలను తీర్చుకుంటామో దీనిలో క్లియర్ కట్‌గా మనకి చదవటం జరిగింది.